హమాలీల జీవితం ఎలా ఉంటుంది? ప్రతిరోజు బస్తాలు మోయాలి, చెమటోడ్చి కష్టపడాలి. అప్పుడే కుటుంబాన్ని పోషించేందుకు డబ్బులు వస్తాయి. రోజంతా కష్టపడితే 500 నుంచి 700 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇలాంటి హమాలీ పనిచేసేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. కానీ ఇక్కడ హమాలీ పోస్టుకు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఆ పనిలో చేరుతుంటారు. పోటీ ఎక్కువగా ఉండటంతో వేలం కూడా వేస్తారు. ఇటీవల నిర్వహించిన వేలంలో హమాలీ పని ధర ఏకంగా 30 లక్షల రూపాయలు పలికింది. ఏంటి, హమాలీ ఉద్యోగం కోసం 30 లక్షలు ఖర్చు పెట్టేందుకైనా ముందుకొస్తున్నారా? అసలు వారికి ఎంత జీతం వస్తుంది? ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడి హమాలీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. నెలకు ఈజీగా 1 లక్ష ఆదాయం పొందుతున్నారు. అందుకే హమాలీ ఉద్యోగానికి విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలంటే ఖమ్మం జిల్లా వైరా ఎంఐఎల్ డిపోకు వెళ్లాల్సిందే. మరి వైరాలోని ఎంఎల్ డిపోలో ఎగ్జిస్టెంట్ హమాలీ పోస్టును అక్షరాల 30 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ డిపోలో అధికారిక లెక్కల ప్రకారం 58 మంది, అనధికారిక లెక్కల ప్రకారం 59 మంది హమాలీలుగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో 20 మంది హమాలీల్లో ఒకరు అమెరికాలో స్థిరపడగా మిగిలిన వారు పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే వీరు గత 3 ఏళ్లుగా తమ స్థానంలో ప్రైవేటు వ్యక్తులను హమాలీ పనులకు పంపుతున్నారు. రోజుకు వచ్చే సుమారు ఆదాయం 3,000లో ఎగ్జిస్టింగ్ హమాలీ సగం నగదును, ఆయన నియమించిన ప్రైవేటు వ్యక్తి సగం నగదును పంచుకుంటున్నారు. ఐఎంఎల్ డిపోలో పనిచేసేందుకు ఇష్టం లేని సుమారు 20 మంది హమాలీలు తమ పోస్టులను అమ్మకానికి పెట్టారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల ఒక హమాలీ పోస్టును రూపాయలు 30 లక్షల రూపాయలకు విక్రయించారు. ఎంఐఎల్ డిపోలో హమాలీగా పనిచేస్తున్న ఓ వెంకటేశ్వరుడు తన పోస్టును మణికంఠుడికి 30 లక్షలకు విక్రయించారు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్గా 5 లక్షల రూపాయలను పోస్టును కొనుగోలు చేసిన వ్యక్తి సదరు హమాలీకి చెల్లించాడు. ఇక ఈ నగదుల్లో కొంత మొత్తాన్ని తన పోస్టును విక్రయించిన హమాలీ మూటా సభ్యులు ఎదురు తిరగకుండా ముట్ట చెప్పారు. ఇటీవల మూటా సభ్యులు ఆ నగదును వాటాలు వేసి పంచుకున్నారు. ఈ విషయాన్ని ఐఎంఎల్ డిపోలో పనిచేసే సిబ్బందితో పాటు కొంతమంది హమాలీలు ధృవీకరించారు. ఇంకా మిగిలిన హమాలీలు కూడా తమ పోస్టులను విక్రయించేందుకు బేరసారాలు ఆడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఐఎంఎల్ డిపోలోని హమాలీ పోస్టులను గతంలో పనిచేసిన హమాలీలే బహిరంగంగా విక్రయించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన హమాలీలు ఇక్కడ పనిచేసే ఉద్దేశం లేకుంటే తమ అభిప్రాయాన్ని అధికారులకు తెలపాల్సి ఉంటుంది. అధికారులు ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఖాళీ అయిన హమాలీ పోస్టులను స్థానికులతో అధికారులు భర్తీ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ పనిచేసే ఓ మూట నాయకుడి ఆధ్వర్యంలో ఎగ్జిస్టింగ్ హమాలీల అమ్మకాల వ్యవహారం చాప కింద నీరులా కొనసాగుతుంది. అయితే 20 మంది హమాలీల పేరుతో ప్రైవేటు వ్యక్తులు ఐఎంఎల్ డిపోలో అనధికారికంగా పనిచేస్తున్న పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇక అనధికారికంగా ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న వారిని అధికారులు అడ్డుకోకపోవడం వల్ల హమాలీలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వైరా ఐఎంఎల్ డిపోలో హమాలీ పోస్టుల విక్రయాలను అరికట్టి బినామీ హామీలను విధుల నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. బినామీల దందా మాత్రం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక డిపార్ట్మెంట్ లో కొనసాగుతుంది. అనేక సంవత్సరాలుగా కూడా ఈ బినామీ దందా కొనసాగుతూనే ఉంది. అధికారుల కనుసన్నల్లో బినామీల దందా కొనసాగుతున్నప్పటికీ కూడా సదరు అధికారులు చూస్తున్నట్టుగా ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లా వైరా పొలిమేరలో ఉన్న మద్యం డిపోలో హమాలీలకు సంబంధించిన బినామీ హమాలీలు తెరపైకి వచ్చిన వ్యవహారం మాత్రం కొంత అంటే అధికారుల కనుసన్నలు జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. దాదాపుగా మద్యం డిపోలో 58 మంది హమాలీలు ఉండగా అనధికారికంగా 59 మంది హమాలీలు ఉన్నారు. వీరు 20 మంది వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అంటే పని చేసే ఇష్టం లేక వివిధ కారణాల నేపథ్యంలో పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ 20 మందిలో ఒకరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. అంటే ఈ 20 మంది కూడా పని చేయకుండా పోవడంతో పాటు వారికి సంబంధించి వర్క్ చేసేందుకు బినామీ హమాలీలను తెర మీదకి తీసుకొచ్చారు. ఈ బినామీ హమాలీలు కూడా మద్యం డిపోలో విధులు నిర్వహించి రోజువారీగా వచ్చే ఆదాయంలో సగం మాత్రం అసలు హమాలీకి ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దాదాపు 30 లక్షలకు సదరు హమాలి అంటే వెంకటేశ్వర్లు మణికంఠకు విక్రయించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఈ 5 లక్షల రూపాయలు అంటే ముఠాకు సంబంధించిన హమాలి పెద్దకు కొంత ముఠ చెప్పడంతో మిగతా అమౌంట్ కొంత కూడా వాళ్ళకు పంపి, ఎందుకంటే హమాలి ఇతర హమాలీలు ఎదురు తిరగకుండా ఉండేందుకు కొంత అమౌంట్ ని ఆ ముఠాకు సంబంధించిన హమాలీలకు ఇస్తారనేది ఒక ప్రచారం ఉంది. ఈ వ్యవహారంతోనే అసలు గుట్టు బహిర్గతమైంది. మొత్తం 20 మంది హమాలీలు పనికి దూరంగా ఉండి వారి స్థానంలో బినామీ హమాలీలను పెట్టిన తీరు మాత్రం చర్చానీయాంశంగా మారింది. అయితే అధికారులు కూడా ఈ విషయం తెలిసనే వాదన కొందరు హమాలీలు పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా డిపోలో పనిచేసే హమాలీలు ఎవరైతే పని ఇష్టం లేదో వాళ్ళు సదరు అధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ అధికారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రీప్లేస్మెంట్ చేసే విధానం కొనసాగుతుంది. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు హమాలీలను వాళ్ళ స్థానంలో మరో హమాలీని పెట్టుకొని వచ్చే ఆదాయంలో సగం తీసుకునే పరిస్థితి కొనసాగుతుంది. రోజువారీగా 2 నుంచి 3 వేల రూపాయలు ఒక్కో హమాలీకి ఆదాయం వస్తే అందులో సగం అసలు హమాలీకి ఇచ్చి మిగతా సగం బినామీ హమాలీ తీసుకుంటున్ననే ప్రచారం జరుగుతా ఉంది. ఈ 58 మంది రికార్డెడ్ గా ఉన్న హమాలీల వ్యవహారంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సక్రమ పద్ధతిలో హమాలీ వ్యవస్థను పటిష్టం చేయని పక్షంలో ఈ బినామీల దందా యథావిధిగా కొనసాగుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మద్యం ప్రభుత్వం సంబంధించిన మద్యం డిపోలోనే ఈ బినామీల దందా కొనసాగుతుండటం విషయమైనప్పటికీ కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ బినామీల వ్యవహారం మాత్రం కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బినామీల వ్యవహారం మాత్రం అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనసాగుతుంది. ఉన్నతాధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుని అసలు ఉద్యోగులు ఎంతమంది, ఎవరు విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళ ప్లేస్ లో బినామీలు ఎవరున్నారనే విషయాన్ని మాత్రం నిశ్చితంగా పరిశీలించి యాక్షన్ తీసుకుంటేనే ఈ బినామీల దందాకు మాత్రం అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. లేని పక్షంలో మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వైరాల మధ్య డిపోలో నెలకొన్న ఈ పరిణామంపై మాత్రం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని దాని సమస్యను పరిష్కరించాలని, మానేసిన హమాలీల ప్లేస్ లో ఇతర హమాలీలను అధికారికంగా నియమించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజేంద్ర, చెప్పండి, ఈ హమాలీ పోస్టుకు 30 లక్షల వరకు డిమాండ్ చేయడానికి అసలు కారణం ఏంటి? వాస్తవంగా ప్రతిరోజు 2 నుంచి 3 వేల రూపాయలు హమాలీ పనిచేస్తే ఆదాయం వస్తుంది. ఈ లెక్కలను నెలకొచ్చేసి 50 నుంచి 70, 90 వేల వరకు కూడా ఒక్కో హమాలీ ఆదాయం సంపాదిస్తున్నట్టుగా ఇక్కడ ప్రచారం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో హమాలీకి నెలవారీగా ఆదాయం వస్తున్నందున పనులు లేక నిరుద్యోగంగా ఉండే అనేక మంది ఈ హమాలీ వృత్తితో జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ రకమైన కొనుగోళ్లకు తెరలేపారనే వాదన బలంగా వినిపిస్తుంది. అయితే రాజేంద్ర, ఇది అధికారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారంటారు? మద్యం డిపోలో నెలకొన్న ఈ సమస్య విషయం మాత్రం అధికారులు ప్రయత్నించడంతో అందుబాటులో అధికారులు లేరు. పూర్తి స్థాయి మేనేజ్మెంట్ స్థాయి అధికారులు మాత్రం వచ్చిన తర్వాతనే ఈ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ కావడంతో ఉన్నత అధికారుల దృష్టికి కూడా వెళ్తున్నందున ఈ సంవత్సరం 1-2 రోజుల్లో పరిష్కరించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించకపోతే
ప్రభుత్వానికి వచ్చే ఏమైనా నష్టం ఉంటుందంటారా? అంటే మద్యం డిపోలో హమాలీలు పని చేస్తే వారికి ప్రభుత్వ పరంగా హమాలీకి ఇచ్చే వేతనాలు మాత్రం ఇస్తుంటారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం అనేది ఉండదు. కాకపోతే ఈ దందా వలన డబ్బులు చేతులు మారుతున్న వైఖరి అధికంగా వ్యాప్తిస్తే ఇతర రంగాల్లో కూడా ఇటువంటి ప్రభావం పడితే మాత్రం అంటే డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉన్నందున ఈ రకమైన విధానాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి లాభ నష్టాలతో పని లేకున్నప్పటికీ వ్యవస్థలు సక్రమ పరిస్థితులు నడిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే రాజేంద్ర, ఇది ప్రభుత్వానికి చెందిన పోస్టులు అమ్మకానికి పెట్టడంపై ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే వాస్తవంగా హమాలీ వ్యవస్థను అంటే ట్రాన్స్పోర్టింగ్ రంగంలో మాత్రమే వినియోగించుకునేందుకు అనేది తీసుకుంటారు. కాంట్రాక్ట్ బేసిస్ లో వీళ్ళని అపాయింట్ చేస్తుంటారు. వీరికి సంబంధించిన రోజువారీ డైలీ వేజ్ కింద మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి వీరు రాకపోవటం వల్ల వీరికి సంబంధించిన సంరక్షణ విషయంలో కూడా అధికారులు ఎలాంటి బాధ్యత తీసుకోరు. రోజువారీగా పనిచేస్తే వారికి లెక్క కట్టి ఎంత ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన అమౌంట్ మాత్రమే పే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది నామినల్ గా ఓవరాల్ గా జరుగుతున్నప్పటికీ కూడా అంటే భద్రతా విషయంలో మాత్రం అధికారుల రికార్డుల్లో తదితర హమాలీలు పేర్లు ఉండడంతో ఇంతమంది పనిచేస్తారు, ఎంత ఆదాయం వస్తుందని ఒక వ్యవహారం మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం జరిగిన విషయంలో మాత్రం అంటే సిస్టమ్ అనేది ఉండాలి. సిస్టమ్ లేకపోవడం వల్ల ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుగా చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రస్తుతం హమాలీ వ్యవస్థలో జరుగుతున్న ఈ బినామీల దందా వ్యవహారాన్ని మాత్రం సీరియస్ గా తీసుకొని దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళినందున 1-2 రోజుల్లో ఈ సమస్య విషయంలో కూడా చొరవ తీసుకొని ఆ పరిస్థితిని అమలులో తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగే పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.